ఈరోజు టాపిక్ ఏంటంటే నీట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజెస్. ఇది క్వశ్చన్ మార్క్తో ఇచ్చాము. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు వరకు చూస్తే మనకి చాలా రూమర్స్ వచ్చినాయి. 2 phases నీట్ ఉంటుంది, ఉండొచ్చేమో 2025 అని. ఇప్పటి వరకు అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏది లేదు. కాబట్టి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు కూడా మనం దాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదేమో. మనకున్నది అంటే ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్ కానీ అలాగనే ఎవరైతే రిపీటర్స్ ఉన్నారో వీళ్ళు డెఫినెట్గా ఇప్పుడున్న మెథడ్ ఏదైతే ఉందో పెన్ను పేపర్ మెథడ్, దీనికే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలాగనే ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయ్యారో అలాగనే ఇప్పుడు 10th చదువుతున్న వాళ్ళకి కూడా వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఇయర్ రేపు వస్తారు. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ +1కి వీళ్ళందరికీ కూడా జనరల్గా ఒక అవేర్నెస్ ఇద్దామని ఇది పెట్టడం జరిగింది. జనరల్గా డిఫరెంట్ పేపర్స్లో వచ్చినాయి కానీ లీక్స్ వచ్చినాయి కానీ డెఫినెట్గా ఇంతవరకు అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి డెఫినెట్గా పాత పద్ధతి ఏదైతే ఉందో, ఓల్డ్ మెథడ్ ఏదైతే ఉందో 24, 23లో జరిగిన ఏ విధంగా ఉందో 25లో కూడా ఇప్పుడు వరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి డెఫినెట్గా అదే మెథడ్ని మనం చూడాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దామండి ఎలా ఉందంటే, ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 సబ్జెక్ట్స్. దీనిలో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ ప్లస్ సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేటప్పటికి ఇది 35 బిట్స్, సెక్షన్ బి వచ్చేటప్పటికి 15 బిట్స్ అండి. ఇందులో మీరు చూస్తే 35 × 4 140. సెక్షన్ బిలో అవుట్ ఆఫ్ 15 10 రాయాల్సి ఉంటుంది. అది 10 × 4 40 మార్క్స్. టోటల్గా 180. అంటే చూడండి, ఫిజిక్స్ 180, కెమిస్ట్రీ 180, బాటనీ 180, జువాలజీ 180, టోటల్గా 720 మార్క్స్. కానీ క్వశ్చన్స్ ఇచ్చేది ఏంటంటే 200 క్వశ్చన్స్. 200 క్వశ్చన్స్కి రాయాల్సింది వచ్చేటప్పటికి ఓన్లీ 180 క్వశ్చన్స్. 180 క్వశ్చన్స్ × 4 అంటే ఆల్మోస్ట్ 720 మార్క్స్ అండి. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఆన్సర్ విల్ బి గివెన్ 4 మార్క్స్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ విల్ బి డిడక్టెడ్ -1 మార్క్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అన్అటెంప్టెడ్ అండ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ విల్ బి గివెన్ నో మార్క్స్. ఓకేనండి. అంటే ఏదైతే ఓల్డ్ మెథడ్ ఉందో అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 సబ్జెక్ట్స్. ఈచ్ సబ్జెక్ట్ 50 బిట్స్. కానీ దాంట్లో అటెంప్ట్ చేయాల్సింది ఓల్డ్ అంటే 45 బిట్సే. అందులో సెక్షన్ ఏలో 35 చేయాలి, సెక్షన్ బిలో అవుట్ ఆఫ్ 15 10 బిట్స్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి. అలాగనే ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి 200. అవుట్ ఆఫ్ 200 మీకు 180 మీకు చేయాల్సి ఉంటుంది. మస్ట్ బి ఆన్సర్డ్ అంటే మీకు ఎక్కువ మార్క్స్ రావాలంటే బైక్ రావాలంటే 720కి 720 రావాలంటే 180 చేయాలి. అంటే 20 చాయిస్ ఉంటుంది. అంటే ఈ సబ్జెక్ట్ 5 క్వశ్చన్ చాయిస్. ఎగ్జామ్ మోడ్ ఆఫ్లైన్ మోడే, పెన్ అండ్ పేపర్ బేస్డ్ మోడ్. అంటే ఇప్పుడు ఏదైతే మనం కంటిన్యూ అవుతుందో అదే అఫీషియల్గా ఇంకేం చేంజ్ అయినట్టు ఎక్కడా లేదు. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం. అలాగనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ 4 ఆప్షన్స్ హ్యావింగ్ 1 కరెక్ట్ ఆప్షన్. అంటే ఈ అన్నీ కూడా ఈ ఏదైతే 200 MCQs ఉన్నాయో అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైపు 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో 1 కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్, ద ఎగ్జామ్ డ్యూరేషన్ ఈజ్ 200 minutes. అంటే 3 hours 20 minutes అండి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి ఈ 200 బిట్స్ ఏదైతే ఇస్తున్నారో దానిలో 180 చేయాల్సి ఉంటుంది. దానికి 3 hours 20 minutes టైం ఇవ్వడం జరిగింది. అదే PWD క్యాండిడేట్స్ అంటే విల్ ప్రొవైడెడ్ అడిషనల్ 65 minutes ఫర్ నీట్ ఎగ్జామ్. వాళ్ళకి మాత్రం ఒక 65 minutes నీట్ ఎగ్జామ్ అనేది అడిషనల్గా వాళ్ళకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అంటే బాటనీ, జువాలజీ. ఈ సబ్జెక్ట్ is divided into 2 sections, section A and section B. Section A will contain 35 questions and section B will have 15 questions. Of these 15 questions, candidates can choose to attempt any 10 questions. ఇక్కడ సెక్షన్ బిలో వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలంటే 15 క్వశ్చన్స్ ఉంటే మీరు ఎలా అయినా తీసుకోండి. మీరు తీసుకున్న 10 క్వశ్చన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. 11th 12th మీరు రాసినా కూడా దాన్ని కన్సిడర్ చేయరు. కాబట్టి మీరు రాసేది కాన్ఫిడెంట్గా ఆ 15లో 10 చేయాలి. ఆ 10 చేసినవి కూడా ఆ 10 చూస్తారు. 10 తర్వాత మీరు 11th కరెక్ట్ అయినా కూడా మీది అది తీసుకోరు. అప్ టు 10 వరకే తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. అంటే అవుట్ ఆఫ్ 15 మీరు 10 కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని ఆ 10 చేయాలి. అది జాగ్రత్తగా చూసుకోండి. డెఫినెట్గా మీకు ఇంకా రిమైనింగ్ 5 చేసినా కూడా మీకు తీసుకునేది అప్ టు 10 క్వశ్చన్స్ వరకే. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి సెక్షన్ బి మాత్రం. ఓకే, రైట్. ఇంకా లాంగ్వేజెస్ ఇవి. మార్కింగ్ స్కీమ్ వచ్చేటప్పటికి 4 marks ఆర్ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. నెగిటివ్ మార్కింగ్ 1 mark. నెగిటివ్ మార్కింగ్ 1. నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే 1 mark is deducted for each wrong answer.
కాబట్టి ఇది అంటే డెఫినెట్గా మొత్తం క్వశ్చన్ పేపర్ వచ్చేటప్పటికి 200 క్వశ్చన్స్, ఈచ్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి 50 50 50 50. అలాగనే మీకు ఇందులో ఈ సబ్జెక్ట్లో 35 క్వశ్చన్స్ సెక్షన్ ఏ, 15 క్వశ్చన్స్ సెక్షన్ బి. ఈ 35 కంపల్సరీ చేయాలి. అలాగనే ఈ 15లో 5 చాయిస్. ఈ 5 చాయిస్లో ఏదైతే మీరు 10 ఫస్ట్ 10 మాత్రమే కన్సిడర్ చేస్తారు, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడే మనకి కరెక్ట్ ఆన్సర్ ఉండేది చూసుకోవాలి. 10 తర్వాత 11 కరెక్ట్ ఉన్నా మనం 11 12 పెట్టి 10లో ఏమైనా రాంగ్ పెట్టి 11 12 కరెక్ట్ పెట్టినా రావు. కాబట్టి ఆ ఫస్ట్ 10లోనే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 10నే కరెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా మీకు 200 క్వశ్చన్స్ ఉంటే ఈ 200 క్వశ్చన్స్కి మీకు 3 hours 20 minutes మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 180 క్వశ్చన్స్ మీరు చేయాలి. అంటే ఈ సబ్జెక్ట్ 5 క్వశ్చన్స్ ఛాయిస్ ఉంటుంది సెక్షన్ బిలో. కాబట్టి ఈ విధంగా అంటే ఏదైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఒక అడిషనల్గా మనం అనుకున్నట్టు ఇక్కడ ఒక 65 minutes టైం బోనస్కి ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకైతే సేమ్ 3 hours 20 minutes డ్యూరేషన్ మాత్రమే. కాబట్టి ఈ విధంగా నీట్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు వరకు అయితే నీట్ ప్యాటర్న్ అనేది సేమ్ ఓల్డ్ సిస్టమే, ఎక్కడ చేంజెస్ లేవు. దానికి రూమర్స్ గురించి మీరు ఆలోచించొద్దు, అఫీషియల్ కాదు. అఫీషియల్గా వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. మేబీ మనకు తెలియదు, అది ఇంతవరకు ఇంకేమీ దాని గురించి ఏం లేదు. డెఫినెట్గా ఇప్పుడు వరకు ఉన్నదైతే డెఫినెట్గా ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో 24 23 ఏదైతే ఉందో అలానే 25లో కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.